హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు వీడియోలో కొబ్బరి రవ్వ ఈ రెండు యూస్ చేసి మనం జ్యూసీగా స్వీట్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక కప్పు అండ్ ఇంకొక పావు కప్పు కలిపి వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక గిన్నెలో, అండ్ 1 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని మనం బాగా పాకం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అది పాకం మరుగుతూ ఉన్నప్పుడు నేను ఇంకో కళాయి తీసుకొని అందులో 1/2 కప్పు పాలు యాడ్ చేశాను అనమాట. ఇందులో 3/4 కప్పు రవ్వ యాడ్ చేసుకొని 1/2 కప్పు కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొబ్బరి ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ యాడ్ చేస్తే అప్పాలు పగిలిపోతాయి అన్నమాట. చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా దగ్గర పడేలాగా బాగా కలుపుకోవాలి. అది ఎలా ఏ కన్సిస్టెన్సీకి రావాలనేది నేను మీకు చూపిస్తాను. ఫైనల్గా చూసారు కదా, ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్నాను. ఇది ఇప్పుడు పక్కన తీసేసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, మనం పాకం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనకి ఇలా ముట్టుకుంటే సాగాలన్నమాట. కొంచెం లైట్గా సాగితే సరిపోతుంది. తీగ పాకం కానీ ఎటువంటి పాకం అవసరం లేదు, లైట్గా సాగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని బాగా పిసకాలన్నమాట. ఎంత ఎక్కువ పిసికితే అంత పగలకుండా వస్తాయి మనకి. అది మాత్రం మర్చిపోవద్దు. చాలా పిసికాను నేను, ఆల్మోస్ట్ ఒక 10 minutes పిసికాను అనమాట దీన్ని. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని రౌండ్గా బాల్స్ చేసుకొని దాన్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు నేను చూసినట్టు కూడా మీరు ఒత్తుకోవచ్చు, దాన్ని రౌండ్గా చేసి కూడా ఒత్తుకోవచ్చు. అప్పుడు ఎటువంటి పగుళ్ళు లేకుండా వస్తాయి అన్నమాట. ఇలా అయినా ఒత్తుకోవచ్చు, రౌండ్గా అయినా చేసైనా ఒత్తుకోండి. చూసారు కదా, ఇలా చేసి పెట్టుకున్నాను నేను. బాగా పిసికాను, అది మాత్రం మర్చిపోకండి మీరు. ఆయిల్లో వేయగానే పగిలిపోతాయి లేకపోతే, దాన్ని బాగా ఒత్తకపోతే. ఇలాగే నేను మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇలాగే నేను ఒక 4 చేసి పెట్టుకొని ఆయిల్ హీట్ చేశాను. మరి పైపింగ్ హాట్ ఆయిల్లో మాత్రం వేయకూడదు అనమాట. కొంచెం వేడైన తర్వాత వేసేసుకోవాలి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పగిలిపోతాయి, మర్చిపోకండి అది మాత్రం. త్రూ అవుట్ ఫ్రై చేసేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అండ్ ఇనిషియల్గా ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇలాగే నేను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను. చూసారు కదా, నాకు ఎటువంటి బ్రేకేజ్ లేకుండా చాలా మంచిగా వచ్చాయి కదా. ఇలాగే నేను మిగతా అన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ అయిన తర్వాత పాకంలో యాడ్ చేసుకుంటే అయిపోతుంది. మనకి యాజ్ ఇట్ ఈస్ గులాబ్ జామ్ టేస్ట్ వస్తుంది, అది మాత్రం గ్యారెంటీ. మా ఇంట్లో స్వీట్స్ తినేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారనమాట. నార్మల్ స్వీట్స్ కన్నా చాలా ఎక్కువ ఇష్టంతో తిన్నారు. ఐ కెన్ గ్యారెంటీ యూ, అంత బాగా వచ్చాయన్నమాట ఈ స్వీట్స్. చాలా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను, కట్ చేసి కూడా చూపిస్తాను లోపల ఎలా వచ్చిందో. చాలా జ్యూసీగా వస్తాయి, గ్యారంటీ. ఇది నార్మల్గా రవ్వతో కూడా చేసుకోవచ్చు, కానీ కొబ్బరి యాడ్ చేస్తే ఇంకా యాడెడ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదొకటి నేను మీకు విడిచి చూపిస్తాను చూడండి. ఇది యాక్చువల్గా నేను లేట్గా వేసాను, అది బ్రేక్ చేశాను మర్చిపోయి, ఇంకా కంప్లీట్గా నానలేదనమాట. ఇది ఇంకొకటి, నేను అది మళ్ళీ కట్ చేసి చూపిస్తాను. స్టార్టింగ్ క్లిప్ మిస్ అయిందనమాట. చూసారు కదా ఎలా నానిపోయిందో లోపల. నానడం మాత్రం పర్ఫెక్ట్గా నానుతుంది, మీరు ఎటువంటి డౌట్ మాత్రం పెట్టుకోకండి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.